ప్రభునామ స్తోత్రములు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లించున్నాను. ఈరోజు మనం ప్రత్యేకమైన అంశం గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఆ ప్రత్యేకమైన అంశం ఏంటంటే యేసుక్రీస్తు వంశావళిలో గల స్త్రీల గురించి ఒకసారి ఆలోచిద్దాం. ఆ స్త్రీలలో ఎవరున్నారు, వాడి ప్రాముఖ్యత ఏంటి, వాడు దేనిని బట్టి బైబిల్ చరిత్రలోకి వచ్చాడు అన్నది మనం ఒకసారి ధ్యానించుకుందాం. చూడండి, యేసుక్రీస్తు వంశావళి చెప్తున్నప్పుడు పురుషుల ద్వారా వంశావళి వస్తూ మధ్యలో కొంతమంది స్త్రీలు వచ్చారు. వచ్చిన వారిలో తామారు ఉంది, రాహాబ్ ఉంది, రూత్ ఉంది, మరియా ఉంది. నేడు రూతు గురించి మనము మాట్లాడుకుందాం. చూడండి, ఈ రూతు గురించి మనం ఆలోచించినట్లయితే రూతు ద్వారా యేసుక్రీస్తు యొక్క వంశావళి వచ్చింది. 4వ తరంలో వచ్చేది దావీదు నుంచి 4వ తరంలో వచ్చేది యేసుక్రీస్తు. సో రూతులో నుంచి వచ్చిందంటే యేసుక్రీస్తు యొక్క వంశావళి వచ్చింది. అంటే లోకరక్షకుడైన యేసుక్రీస్తు రూతులో నుంచి వచ్చాడు. తర్వాత రూతు పేరుతో బైబిల్లో ఒక గ్రంథం లిఖింపబడింది. అంటే రూతుకి చాలా ప్రాముఖ్యత ఉంది, చాలా ప్రత్యేకత ఉంది. మొట్టమొదటిగా రూతు గురించి మనం ఆలోచించినట్లయితే ఎవరి రూతు? బైబిల్ మనం పండితులందరికీ మనం బైబిల్ గురించి చిన్నప్పటికి మనం చదువుతున్నాం, మనందరికీ తెలుసు. కాబట్టి రూతు అనేసరికి రూతు గ్రంథం గురించి మనం చెప్పగలం. రూత్ ఒక మోయాబీరాయల నుంచి యేసుక్రీస్తు వంశావళి వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మోయాబీల గురించి మనం ఆలోచించినట్లయితే ఈ మోయాబీలను యెహోవా దేవుడు శపించాడు. ఎలా శపించాడంటే, ఈ మోయాబీలతో మీరు సహవాసం చేయకూడదు, మోయాబీల సమాజంలో మీరు చేరకూడదు, మీ సమాజంలో వారిని చేర్చుకోకూడదు, వారితో మీరు సాంగత్యం చేయకూడదు, వారిలో 10వ తరము వాడైనా సరే మీలో చేర్చబడకూడదు, వారిలో 10వ తరము వాడైనా సరే మీలోకి రాకూడదు, వారితో మీరు వియ్యం పొందకూడదు, మీతో వాళ్ళు వియ్యం పొందకూడదు అని మోయాబీల గురించి దేవుడు చెప్పాడు. ఎందుకంటే ఈ మోయాబీలు దేవుని దృష్టిలో శపింపబడిన జనాంగం. ఎలా శపింపబడిన జనాంగం అంటే వీళ్ళు లోతు పిల్లల నుంచి వచ్చిన సంతానం. ఈ లోతు పిల్లల నుంచి వచ్చిన అక్రమ సంతానం ఇవ్వడాన్ని బట్టి వీరు శపింపబడిన వారు. ఈ శపింపబడిన వారు తర్వాత ఏం చేశారంటే, ఇశ్రాయేలీయులను దేవుడు కానాను దేశంలో తోడుకుని వస్తున్నప్పుడు మార్గ మధ్యంలో వీడికి అడ్డుగా నిలబడి, వీరిని ముందుకు వెళ్లకుండా అడ్డుబండగా నిలబడి ఇశ్రాయేలీయుల పాపం చేయడానికి కారణమయ్యాడు. ఈ విధంగా మోయాబీలు దేవుని దృష్టికి చెడు నడుస్తూ దేవుని యొక్క శాపమునకు, దేవుని యొక్క కోపమునకు గురి అయిన జనాంగం. ఈ జనాంగంలో నుంచి వచ్చింది ఋతు. అయితే దేవుడు ఇంతగా శపించి ఈ జనాంగమునకు వ్యతిరేకంగా దేవుడు ప్రణాళికలు కలిగి ఉన్నప్పుడు ఆ జనాంగం నుంచి వచ్చిన రూతుని దేవుడు ఎలాగ ఎన్నుకున్నాడు? రూతుకి ఆ ప్రాముఖ్యత రావడానికి కారణం ఏంటి? జనాంగమే ద్వేషింపబడింది, జనాంగమే త్రోసివేయబడింది. మరి ఆ జనాంగంలోంచి ఒక వ్యక్తి ఎలాగ ఎన్నుకోబడింది, ఎలాగ ఏర్పరచబడింది అన్న దాని గురించి ఒకసారి మనం ఆలోచించాలి. ఏంటంటే అసలు రూతు ఎవరు, రూతుకి ఎలాగ ప్రాధాన్యత వచ్చింది అన్నప్పుడు రూతు గ్రంథంలో మనం వెళ్ళినట్లయితే రూతు గ్రంథంలో మనందరికీ తెలిసిన చరిత్ర ఉంది. ఎలీమెలెకు భార్య తన పిల్లలు అందరూ కలిసి యూదా బెత్లెహేమును విడిచిపెట్టి మోయాబుకి వెళ్ళిపోయారు. మోయాబుకి వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగింది? మోయాబులో జరగవలసిందంతా జరిగింది. ఎలీమెలెకు చనిపోయాడు, నయోమి మొత్తం కోల్పోయింది, రిక్తురాలుగా మిగిలిపోయింది. కారణం ఏంటంటే దేవునికి ప్రజలు, దేవుని ఏర్పరచుకున్న స్థలము, దేవుడు నియమించిన సహవాసం విడిచిపెట్టి వెళ్ళి చేశారంటే దేవుడు త్రోసివేసిన జనంలోకి వెళ్ళిపోయి దేవునికి శాపములకు గురి అయిపోయారు. చూడండి, దేవుని బిడ్డలే ఆ సహవాసుడికి వెళ్ళిపోయి చనిపోయారు. ఇప్పుడు రూతు దగ్గరికి వచ్చేసరికి ఆ సహవాసంలోని వ్యక్తి ఇటు వచ్చేసరికి ఏమైంది? ఈమెలో నుంచి దేవుని యొక్క గొప్ప జనాంగం ప్రారంభమైంది. అయితే రూతు గురించి మనం ఆలోచిద్దాం. సరే, ఈ రూతు ఎవరని మనం ఆలోచించినట్లయితే రూతు మోయాబు రాజు యొక్క కుమార్తె. ఎవరి మోయాబు రాజు అంటే ఎగ్లోను, బాలాకు కుమారుడు ఎగ్లోను కుమార్తె రూతు. అయితే మోయాబు రాజుల పద్ధతి ప్రకారం, ఆ క్రమం ప్రకారం మనం ఆలోచించినట్లయితే అసలు రూతు గ్రంథం ఎప్పుడు రాయబడింది మనం తెలుసుకున్నట్లయితే రూతు గ్రంథం 13వ శతాబ్దంలో యెహోవా న్యాయాధిపతిగా ఉన్న కాలంలో రచించబడింది. రూతు మోయాబు రాజు కుమార్తె. మోయాబు యొక్క దేవత కెమోష్. అయితే మోయాబు ఆచారం ప్రకారం, మోయాబు జనుల యొక్క ఆచారం ప్రకారం రాజకుమారుడు లేకపోతే రాజకుమార్తె ఎవరైతే ఉన్నారో వాళ్ళే పూజారిత్వం జరిగించాలి, పూజారిగా వ్యవహరించాలి. ఆ క్రమంలో రూతు ఏంటంటే కెమోషు దేవతకి ప్రధాన పూజారి. నియామక కాలములలో లేక పర్వదినములలో ఆ దేవతకి ప్రత్యేకమైన పూజలు ఆచరిస్తూ ఈ పూజల క్రమంలో ఏం జరిగేదంటే పసిపిల్లలను
దేవునికి బలిగా ఇచ్చేవారు. అంటే వాళ్ళ దేవతకు బలిగా ఇచ్చేవారు. పసిపిల్లలకు దేవతగా బలిగా ఇచ్చిన తర్వాత ఏం చేస్తుంటే ఆ దేవత యొక్క ఆకారం ఎలా ఉండేదంటే ఇలాగ ఉండేది. చేతులు రెండు చాపుకొని ఇలాగ ఉండేది. గర్భములు ఇక్కడ ఖాళీ ఉంది, ఇక్కడ మంట వేసేవారు. బలి అర్పించి ఆ బలి ఇవ్వబడిన చట్టి బిడ్డను తీసుకొచ్చి ఈమె చేతిలో పెట్టేవారు. పెట్టిన తర్వాత కింద మంట పెడితే ఈ మంట యొక్క వేడికి ఉడికి బూడిదవ్వాలి. అప్పుడు ఆ దేవత వీరి యొక్క బలిని అంగీకరించినట్లు ఆ విధంగా జరిగించిన తర్వాత ఏం రియాక్ట్ చేయాలంటే తిరిగి ప్రజలను దీవించడం జరిగేది. ఇది వాళ్ళ ఆచారం, మోయాబీల ఆచారం. అంటే ఇప్పుడు ప్రధాన పూజారి ఉన్న ఈవిడ ఏంటంటే ప్రధానత్వం ఉంది. అంటే దేవతకి పూజారిగా ఉంటూ ఆధ్యాత్మిక విషయంలో ఈమెదే పైచేయి, రాజరికములు కూడా యువరాణి కాబట్టి ఈమెదే పైచేయి. సో ఈవిడ స్థితి అలా ఉందంటే ఉన్నతమైన స్థితిలో ఉంది. ఈమె ఏమి చేస్తే అదే జరుగుతుంది. ఇటు ఆధ్యాత్మికమైన విషయంలోనూ అటు రాజరికములు కూడా ఇలాగే ఉండేది. అయితే ఈ విధంగా జరుగుతున్న క్రమంలో తన తండ్రి అయిన ఎగ్రోన్ ఏం చేస్తాడంటే ఈమెకి తోడుగా ఉండడానికి, ఈమెకి పరిచయం చేయడానికి ఉత్తర రాజ్యంలో నుంచి ఒక పనికత్తెని తీసుకొచ్చి ఆమెకి సహకారిగా చెలికత్తిగా ఉంచాడు. ఈమె అక్కడ చెలికత్తి ఉండడం ఆవిడ దేవుని బిడ్డ. ఆమె పనికత్తిగా ఉంటూ ఇక్కడ ఈ ఆచారాలన్నీ చూస్తూ ఆమెకి నచ్చక, కానీ ఏమి చేయలేక, వాటిలో పాల్గొకుండా తన పద్ధతులను తను ఆచరిస్తూ తన క్రమంలో తను నడుస్తూ తన దేవుని ఆరాధించుకుంటూ దేవుని యొక్క పర్వదినములను దేవుని యొక్క నియమములను అనుసరిస్తూ ప్రత్యేకమైన జీవితం కలిగి జీవించేది. చూడండి, మోయాబు దేశం అంతా ఒక పద్ధతిని ఆచరిస్తున్నారు. వారిదంతా ఒక క్రమం, వారిది అంతా ఒక నియమం. అయితే ఈ కొత్త వ్యక్తి ఎప్పుడైతే వచ్చిందో కొత్త వ్యక్తి కొత్త ప్రవర్తన చూపిస్తుంది. ఏంటి ప్రవర్తన అంటే ప్రత్యేకంగా ఉంటుంది. వారి పర్వదినాలు సహకరించట్లేదు, దేనిలో సహవాసం లేదు. ప్రత్యేకంగా ఉన్న తర్వాత ఈమె ప్రవర్తన కానీ ఈమె విధానం కానీ అంతా ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఎవరు ఈమె అంటే దేవుని ప్రజలలోంచి ఒక చిన్నదాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టాడు. సో ఈమె దేవుని పద్ధతిని ఆచరిస్తుంది, దేవుని క్రమమును పాటిస్తుంది, యెహోవా దేవుని సేవిస్తుంది, యెహోవా దేవుని యొక్క నియమములను ఆచరిస్తూ నడుస్తున్న ఆమె యొక్క దృష్టిని ఆకర్షించింది. ఎవరి దృష్టిని అంటే ఈ రూతు యొక్క దృష్టిని ఆకర్షించింది. ఎప్పుడైతే రూతు యొక్క దృష్టిని ఆకర్షించిందో రూతు ఈమెను కనిపెట్టడం ప్రారంభించింది. ఈమె యొక్క ప్రవర్తనను బట్టి ఆమె ఆకర్షితురాలే. ఈమె పట్ల కొద్దిగా శ్రద్ధ చూపిస్తూ ఈమె యొక్క ప్రవర్తనను బట్టి ఈమె వైపు ఆమె దృష్టి మళ్ళింది. ఇది ఇలా జరుగుతున్న క్రమంలో అక్కడ యూదా బెత్లెహేములో కరువు వచ్చింది. ఎప్పుడైతే యూదా బెత్లెహేములో కరువు వచ్చిందో అక్కడి నుంచి ఒక కుటుంబం ఇక్కడికి వచ్చింది. ఎవరు ఆ కుటుంబం అంటే ఎల్లీమెలెకు తన భార్య నయోమి, తన కుమారుడు మహ్లోను, కిలియోను, వీళ్ళు నలుగురు కలిసి ఎక్కడికి వెళ్ళారు? యూదా బెత్లెహేము నుంచి మోయాబు దేశానికి వెళ్ళిపోయారు. చూడండి, వీళ్ళు ఆశీర్వదింపబడిన జనాంగంలో పుట్టినవారు, ఆశీర్వదింపబడిన దేవుని యొక్క జనాంగంలో భాగమై ఉండి దేవుని యొక్క దీవెనలను పొందుకున్నారు, దేవుని యొక్క సహవాసం అనుభవించారు, దేవుని యొక్క ప్రేమను రుచి చూచారు, దేవుని యొక్క గద్దింపును అనుభవించారు. సమస్తము దేవుడు ఏ విధంగా జరిగిస్తాడో, దేవుని కలిగిన బిడ్డలు ఏ విధమైన కాపుదలు కలిగి ఉంటారు, అంతా ఎరిగిన వ్యక్తులు, అంతను అనుభవిస్తున్న వ్యక్తులు. కానీ ఎప్పుడైతే కరువు వచ్చిందో పట్ట కూటి కోసం దేవుని సన్నిధిని, దేవుని సహవాసాన్ని విడిచి మోయాబు దేశంలోకి వెళ్ళిపోయారు. ఎల్లీమెలెకు అన్న మాటకు అర్థం దేవుడే నా రాజు. అంటే దేవుడిని తన రాజుగా పెట్టుకున్నాడు, కానీ ఆ దేవుడు గద్దిస్తున్న సమయంలో, ఆ దేవుడు సరిచేస్తున్న సమయంలో దేవుడి మాటకు లోబడలేక తన పొట్ట నింపుకోవడానికి ఈ దేశం విడిచి ఆకలి తీర్చుకోవడానికి అన్య రాజ్యాలలోకి వెళ్ళిపోయాడు. ఈ అన్య రాజులు ఎక్కడికి ఎవరంటే దేవుడు శిప్పించిన జనాంగంలోకి వెళ్ళిపోయాడు. ఇక్కడ ఏ దేశంలోకి వెళ్ళకూడదా, ఆ దేశంలోకి వెళ్ళిపోయాడు. కారణం ఏంటంటే దేవుడు ఒకసారి తను విడిచిపెట్టాడు కాబట్టి దేవుడు తను విడిచిపెట్టాడు. ఎప్పుడైతే దేవుడు తను విడిచిపెట్టాడో సాతాను ఇతను పట్టుకుంది. సాతాను పట్టుకున్న తర్వాత ఏం చేస్తుంటే మళ్ళా దేవుని వైపు తిరగకుండా తన చిత్తానుసారంగా, తన ఉద్దేశానుసారంగా నడిపించడం ప్రారంభిస్తాడు. అంటే తన ఉద్దేశానుసారంగా అంటే మళ్ళా ఎన్నడూ దేవుడి వైపు తిరగకుండా అట్టి విధమైన స్థితులకి తోడుకుండిపోతారు. సో ఆ విధంగా ఆ క్రమంలో ఇతను మోయాబు దేశంలోకి తీసుకెళ్ళిపోయాడు. మోయాబు దేశంలోకి ఎప్పుడైతే వెళ్ళిపోయారో వీళ్ళు మోయాబు దేశంలో పరవాసులు ఉన్నప్పుడు ఏంటంటే ఇప్పుడు ఆ మోయాబు రాజు ఈ పరవాసులు వచ్చిన వారిని కనిపెట్టడం ప్రారంభించారు. ఎప్పుడైతే పరవాసులు కనిపెడుతున్నారో మోయాబు రాజు యొక్క కుమార్తె యువరాణి ఆమె కూడా ఈ విషయం తెలుసుకొని, ఎందుకంటే ఆమె రాజకుమార్తె, అదే సమయంలో ఆధ్యాత్మికమైన కార్యక్రమాలను చూసుకునే వ్యక్తి. సో తన కార్యక్రమంలో, తన పర్వదినంలో ఆచరిస్తున్న క్రమంలో కొత్త సంతతి ఎవరు వచ్చారు, కొత్త జనాంగం ఎవరు వచ్చారు, ఎవరు వీరు అన్నది తెలుసుకొని వారి గురించి ఆలోచించే విషయంలో
ఈమె పడి వీళ్ళ గురించి తెలుసుకొని వీళ్ళ గురించి ఆలోచించడం ప్రారంభించి వీళ్ళ మీద దృష్టి నిలిపింది. ఎందుకంటే పరజనులు వీరి విధానం ఏంటి అంత ఉద్దేశంతో వారిని కనిపెట్టడం ప్రారంభించింది. ఎందుకంటే ప్రధాన పూజారి, ఏమి జరగాలని ఆమె ద్వారా జరగాలి, ఏమి జరగకపోయినా ఆమె బాధ్యురాలు కాబట్టి ఆమె ఆ క్రమంలో వీళ్ళని కనిపెట్టడం ప్రారంభించి వీళ్ళ గురించి ఆలోచించారు. ఎప్పుడైతే వీళ్ళ గురించి ఆలోచించిందో వీళ్ళలో కూడా ప్రత్యేకమైన జీవితం కనిపిస్తుంది. దేవుని సన్నిధిని అయితే విడిచిపెట్టేశారు, కానీ వీళ్ళకి జీవన శైలి మారలేదు. ఎందుకంటే పుట్టిన దగ్గర నుంచి దేవుని యొక్క సహవాసం కలిగిన వారు, దేవుని యొక్క నడిపింపులు నడిచిన వారు, దేవుని సన్నిధిలో క్రమమును పాటించిన వారు. సో మోయాబు దేశంలోకి తెలిపారు, కానీ వీరి క్రమశిక్షణ ఇంకా పోలేదు. వీళ్ళు ఏంటంటే దేవుని వైపు కనిపించని దేవుడు. ఆమె ప్రత్యేకంగా గుర్తించింది ఏంటంటే, మేము కనిపిస్తున్న దేవునికి బలి ఇస్తున్నాం, అంతా చేస్తున్నాం, కానీ వీరు కనిపించని దేవుడికి ప్రత్యేకమైన జీవితం కలిగి ఆ దేవుని కోసం వీరు జీవిస్తున్నారు, దీనికోసం దేనినైనా వీరు విడిచిపెడుతున్నారు అన్నది ప్రధానమైన దృష్టి అమలు పడింది. ఆ విషయం బట్టి కనిపెడుతున్నప్పుడు వీళ్ళు కూడా దేవుని ఇష్టానుసారంగా జీవిస్తూ, అంటే దేవుని క్రమమును అనుభవిస్తూ నడుస్తున్నారు. ఈ నడుస్తున్న క్రమంలో వీడి పద్ధతిని ఆమెకి నచ్చింది. ఎందుకు నచ్చిందంటే, మొట్టమొదటిగా ఆమె ప్రధాన పూజారినిగా ఉన్న ఆవిడ ఏం చేస్తుందంటే ప్రతినిత్యము బలి అర్పిస్తుంది. ఎవరిని చంటి పిల్లలను బలి అర్పిస్తూ ఆ దేవుని యొక్క చేతులు పెట్టి కాలుస్తుంది. ఇది చూస్తున్న ఉన్న ఆవిడ ఒకసారి నేను చేస్తున్నది రైటా రాంగా, అయ్యో పిల్లలను నేను చంపేస్తున్నాను. ఎందుకంటే ఆమె కూడా మనిషి కాబట్టి ఆమెలో కూడా మనసు చలించడం ప్రారంభించింది. ఇంతమందిని హత్య చేస్తున్నా క్రమంలో, ఈ ఆలోచించే క్రమంలో ఎక్కడో ఆమె హృదయంలో కలిగేది, నేను చేస్తుంది రైటా కాదా అన్నది ఆలోచన. ఎప్పుడైతే క్రమం ఆలోచించడం ప్రారంభించిందో అప్పుడు ప్రత్యామ్నాయ విధానాల గురించి వెతుకులాట ప్రారంభించింది. చూడండి, అక్కడ అబ్రహామును చూసినట్లయితే, అబ్రహాము విగ్రహములు అమ్ముకున్న కుటుంబం నుంచి వచ్చిన వాడు. ఆ విగ్రహములను అమ్ముతున్నాడు, కానీ ఎప్పుడైతే తన హృదయంలో ఒక యోచన వచ్చిందో, నేను చేస్తుంది కరెక్టా, నిజమైన దేవుడు ఎవరు అని ఎప్పుడైతే అతను ఆలోచించడం ప్రారంభించాడో వెంటనే దేవుడు అతనితో మాట్లాడడం ప్రారంభించాడు. అలాగే ఎప్పుడైతే ఈమె నేను చేస్తున్నది క్రమమా కాదా, నేను ఆరాధిస్తున్న దేవత కరెక్టా కాదా అనే ఆలోచన ఎప్పుడైతే వచ్చిందో, అదే సమయంలో కూడా ఎలీమెలెకు కుటుంబము కనిపెట్టడం ప్రారంభించింది కదా. ఈ రెండింటిలో వ్యత్యాసం కనిపిస్తుంది. వాళ్ళలో ఏంటంటే దేవుని యొక్క పద్ధతి, దేవుని యొక్క క్రమం ఉంది, దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని అనుభవించే పద్ధతులు నడుస్తున్నారు. సో ఈమె నరహత్య చేస్తూ అక్రమం అంటే దేవునికి వ్యతిరేకంగా పూజలో ఇది చేస్తుంటే, వీళ్ళు దేవునికి అనుకూలంగా దేవుని పద్ధతులను అనుసరిస్తూ సమాధానకరంగా, సంతోషకరంగా, క్షేమకరంగా జీవించడం ప్రారంభిస్తారు. వీళ్ళ సమాధానకరమైన, సంతోషకరమైన, నిర్మలమైన జీవితము ఆవిడని ఆకట్టుకునే క్రమంలో రాను ఏంటంటే ఆమె తన ప్రధాన పూజారత్వంలోంచి ఉంటూ ఇక్కడ వీరితో సహవాసం చేయడం ప్రారంభించింది. ఎవరితో అంటే నయోమితో. ఈ క్రమంలో ఇక్కడ నయోమి సంగతి ఏం జరిగిందంటే, నయోమి భర్త ఎలీమెలెకు చనిపోయారు. చనిపోయిన తర్వాత ఎవరున్నారు? ఇప్పుడు నయోమి తన పిల్లలు మాత్రమే మిగిలి ఉన్నారు. ఎప్పుడైతే నయోమి భర్త ఎలీమెలెకు చనిపోయాడో, ఈమె పట్ల ఆమె కలిగిన శ్రద్ధను బట్టి, సహవాసాన్ని బట్టి ఈమెకి సహకారిగా ఉంటూ, ఈమెకి సమస్త విషయంలో తోడుగా ఉండి తోడుగా ఉండి ఈమెకి కావాల్సినవి అందిస్తూ, ఈ విధంగా కుటుంబం పట్ల ప్రేమ ఆదరణ పెరిగింది. ఎప్పుడైతే ప్రేమ ఆదరణ పెరిగిందో రాను వీరితో సహవాసం పెరిగింది. ఎప్పుడైతే వీరితో సహవాసం పెరిగిందో వీళ్ళ కుటుంబంలో కలవడం ప్రారంభం, కుటుంబ ఫ్యామిలీ ఫ్రెండ్షిప్గా తయారైందన్నమాట. ఎప్పుడైతే కుటుంబంతో కలిసి ఫ్రెండ్షిప్ చేస్తుందో, ఈ ఫ్రెండ్షిప్ చేస్తున్న క్రమంలో చూడండి, యూదులకు దేవుడిచ్చిన భాగం ఆజ్ఞ ఏంటంటే, మీరు ధర్మశాస్త్రం అనుసరించాలి, ధర్మశాస్త్రానుసారంగా నడుచుకోవాలి, ఈ ధర్మశాస్త్రం మీరు మర్చిపోకూడదు. అందుకని మీరు ఏం చేయాలంటే, ఈ ధర్మశాస్త్రాన్ని మీరు బాసికములుగా కట్టుకోండి, ఈ ధర్మశాస్త్రం మీ చేతులకు కట్టుకోండి, ఈ ధర్మశాస్త్రం మీరు మీ నడుములకు కట్టుకోండి అని చెప్పాడు కదా. సో ఇశ్రాయేలు అప్పుడు ఏంటి ఆచరించేవారంటే, దేవుని యొక్క ధర్మశాస్త్రంను తమ ఒంటికి కట్టుకునేవారంటే, ఎలాగంటే బాసికముగా కట్టుకునేవారు, లేకపోతే దండగములుగా కట్టుకునేవారు, లేకపోతే మెడలో దండ వేసుకొని దానికి దేవునికి ధర్మశాస్త్రం గల బిళ్ళ ఒకటి తగిలించుకునేవారు. కాబట్టి ఇప్పుడు ఎలీమెలెకు కుటుంబం అక్కడికి వెళ్ళిపోయారు, కానీ వీరి యొక్క దేవుని యొక్క ధర్మశాస్త్రం అనుసరించేవి, దేవుని యొక్క ధర్మశాస్త్రం వారు ధరించుకునేవారు. మహ్లోను తన మెడలో ఒక గొలుసు వేసుకొని, ఆ గొలుసుకి ఒక లాకెట్ వేసుకున్నాడు. ఈ లాకెట్ మీద దేవుని యొక్క ధర్మశాస్త్రము లిఖింపబడి ఉంది. సో ఆమె వీటితో సహవాసం చేస్తూ ఈ విధంగా నడుస్తున్న క్రమంలో ఒకానొక దినమున అతని మెడలో ఉన్న
లాకెట్ మీద దృష్టి పడింది. ఈ లాకెట్ మీద దృష్టి పడినప్పుడు లాకెట్ మీద రాయబడిన ధర్మశాస్త్రం చదివింది. ఈ ధర్మశాస్త్రంలో ప్రధానంగా 2 అంశాలు ఆవిడ్ని ఆకర్షించాయి. మొట్టమొదటి నరహత్య చేయకూడదు, రెండవది వ్యభిచరించకూడదు. ఈ రెండే ఆవిడ్ని ఆకర్షించాయి. ఈ రెండింటిలో మొట్టమొదటిది ఆమె జరిగిస్తుంది. ప్రతినిత్యము తమ దేవతను పూజించే క్రమంలో నిత్యము నరహత్య జరిగిస్తుంది. అదే సమయంలో ఆమె మనసులో కలిగిన కుతూహలం బట్టి నేను సరి చేస్తున్నది సరియా కాదా, ఇది దేవుడికి ఆమోదమైనదా కాదా, దేవుడి ఏర్పాటా కాదా అని ఒక పక్క ఆమె వెతుకులాట ప్రారంభించింది. ఈ వెతుకులాట క్రమంలో దేవుడు ఇక్కడ బయలుపరిచాడు, నువ్వు నరహత్య చేయకూడదు. సో ఈమె ప్రశ్నకి ఇక్కడ సమాధానం ఇక్కడ కనిపించింది. ఎక్కడ కనిపించిందంటే దేవుని ప్రజలలో కనిపించింది. అంటే దేవుడు తన ప్రజలకు ఇచ్చిన ఆజ్ఞల్లో ఒకటిగా కనిపించింది. ఎప్పుడైతే ఇది కనిపించిందో అంతవరకు వీళ్ళ ప్రవర్తన బట్టి ఆకర్షింపబడిన ఈమె మరికొంత దగ్గరైపోయింది. ఎందుకంటే వీరి పద్ధతి బాగుంది, వీళ్ళు దేవుడు వీళ్ళు చెప్పిన విధానం బాగుంది, అందుకే వీళ్ళు ఈ క్రమం చేస్తున్నారు. సో నరహత్య అనేది దేవుడికి వ్యతిరేకం కాబట్టి ఇది నిజమైన దేవుడు. కానీ ఆవిడేం చేసిందంటే ఈ దేవుని వైపు తిరగడం ప్రారంభించింది. ఎప్పుడైతే ఈ దేవుని వైపు తిరిగిందో, ఈ దేవుని వైపు తిరగడం ప్రారంభించిందో అప్పుడు ఆ దేవుని నిర్లక్ష్యం చేసింది, వారి దేవతను నిర్లక్ష్యం చేసింది. రాను రాను దేవునితో సహవాసం పెంచుకుంటూ ఆ దేవతకు దూరం అయిపోయింది. రాను రాను తన ప్రధాన పూజారి పదవిని వదిలేసింది. ఎప్పుడైతే వదిలేసిందో రాజరికమునకు వ్యతిరేకిగా అయిపోయింది, జనముల దృష్టిలో వ్యతిరేక అయిపోయింది. కారణం ఏంటంటే వారి ప్రధాన పూజారి పదవి రాజకుమార్తెకే చెందాలి, రాజకుమార్తె దానికి అర్హురాలు. కానీ ఇక్కడ రాజకుమార్తె ఏం చేస్తుందంటే ఆ ప్రధాన పూజారితో వదిలిపెట్టేసింది. ఎందుకంటే అన్య జనాంగంతో సహవాసం చేసి, వాళ్ళ దృష్టిలో అన్య జనాంగంతో సహవాసం చేసి ఆ ప్రధాన పూజారత్వం వదిలేసింది. చూడండి, దీన్ని బట్టి ఏం జరిగిందంటే రాజుగారికి దేశంలో వ్యతిరేకత వచ్చింది. వాళ్ళందరూ ఆలోచన బట్టి ఈమెను రూతుని దేశంలోంచి బహిష్కరించడం జరిగింది. ఎప్పుడైతే దేశంలోంచి బహిష్కరించడం జరిగిందో చూడండి, బహిష్కరించిన వెంటనే జరిగిన విషయం ఏంటంటే మొట్టమొదటిగా ఉన్నతమైన రాజ్య స్థితిని, లేకపోతే రాజు యొక్క కుమార్తె అంతస్తుని పోగొట్టుకుంది. రాజుగారు కుమార్తెగా ఉండి తను ఏంటంటే ఆజ్ఞాపించి తెప్పించుకునే పరిస్థితి. రెండోదిగా పూజారినిగా ఉన్న స్థితిని పోగొట్టుకుంది. అంటే ఏ ఆధ్యాత్మిక కార్యక్రమం జరగాలన్నా ఆమె మాట మీదే జరగాలి, ఆమె ఎలా చెప్తే అలాగే జరగాలి, ఆమె చేయి వేస్తే కానీ ఆ క్రియ సంపూర్తి కాదు. అటువంటి స్థితిని రెండును ఒక్కసారిగా పోగొట్టుకుంది. ఎప్పుడైతే రెండును ఒకసారిగా పోగొట్టుకుందో రిక్తురాలైపోయింది. ఇప్పుడు రిక్తురాలైపోయింది కాబట్టి ఈమెకి ఎవరూ లేరు, ఈమెతో ఎవరూ లేరు. ఇప్పుడు ఏం చేస్తుందంటే ఈవిడ, నేను అన్ని పోయినా పర్వాలేదు, నేను వెతుకుతున్నది నాకు దొరికింది. ఏంటి నేను వెతుకుతున్నానంటే సమాధానం వెతుకుతున్నాను, క్షేమం నేను వెతుకుతున్నాను. ఆ క్షేమం ఈ దేవుడిలో ఉంది అని ఆ దేవతను విడిచిపెట్టి ఈ దేవుని వైపు తిరిగింది. ఎందుకంటే ఈ దేవుని యొక్క సహవాసం ఈ మనుషులలో కనిపించింది. ఎప్పుడైతే ఈ మనుషులలో కనిపించి ఈ దేవుని యొక్క సహవాసం ప్రారంభించిందో వాళ్ళ సహవాసం దూరం అయిపోయింది, ఈ సహవాసానికి దగ్గరైపోయింది. ఎప్పుడైతే ఈ సహవాసం దగ్గరైపోయిందో దేవుడు ఏం చేసినట్టే ఈమెను దృష్టించాడు. మొట్టమొదటిగా ఆమె ప్రధాన పూజారిని, అంటే దేవునికి దూరంగా ఉన్న ఈ వ్యక్తి ఎప్పుడైతే దేవుని యొక్క దృష్టి పెట్టి దేవుని యొక్క ఉద్దేశం గురించి ఆలోచించడం ప్రారంభించిందో దేవుడు ఈమె ఒకసారి చూడడం ప్రారంభించాడు. ఎప్పుడైతే దేవుడు ఈమె వైపు చూశాడో ఈమె రాను రాను తన ప్రవర్తనను అటు నుంచి ఇటు తిప్పుకొని, చూడండి, దేవుడిని అయితే మార్చింది కానీ తన హృదయంలో ఆ పట్టుదల ఎప్పుడైతే జనులు అందరూ విడిచిపెట్టారో, ప్రధాన పూజారత్వం పోయింది, అంతా పోయింది, ఇప్పుడు విక్తురాలుగా అయిపోయింది. కాబట్టి ఇప్పుడంతా విడిచిపెట్టేసి ఇప్పుడు ఎక్కడికి వచ్చిందంటే దీనమైన స్థితిలోనికి వచ్చింది. ఏంటి దీనమైన స్థితి అంటే వీళ్ళు పరజనులు, వీళ్ళకి అక్కడ స్థిర నివాసం లేదు, వీరు వాళ్ళు పట్ట నింపుకోవడానికే వారు వచ్చారు. అంటే ఇప్పుడు వీడి పరిస్థితికి వచ్చిందంటే ఒక ఉన్నతమైన స్థితిలోంచి హీనమైన స్థితిలోనికి దిగజారిపోయింది. కారణం ఏంటంటే వాళ్ళ దేవతను విడిచిపెట్టి నిజ దేవుణ్ణి అంగీకరించింది. వాళ్ళ దృష్టిలో ఇది అన్యదేవాలు, ఈ అన్యదేవుడిని అంగీకరించింది కాబట్టి ఈమెను దేశం నుంచి వెలివేశారు. దాన్ని బట్టి తనకున్న సమస్తమును కోల్పోయింది. అయినా ఈమె నేను నిజమైన దేవుడిని తెలుసుకున్నాను అన్న విషయం ఈమె హృదయంలో గ్రహించి, నా కోసం ఏది పోయినా పర్వాలేదు, వీళ్ళతో నేను ఏ బాధలు అనిపించినా నాకు పర్వాలేదు అని దేవుడి కోసం తన పదవిని వదులుకుంది, తన స్థాయిని వదులుకుంది, తన జనాంగం వదిలేసింది. అంతేకాదు తనకి ఇష్టమైన ఈవులన్నింటినీ విడిచిపెట్టేసి వీళ్ళతో శ్రమ అనుభవించడానికి సిద్ధపడింది, వీళ్ళతో ఆకలి అనుభవించడానికి సిద్ధపడింది.
కారణం ఏంటంటే ఈవిడ దృష్టి అంతా కేవలము దేవుని వైపే ఉంది. ఏ పట్టుదలతో అక్కడ దేవుడి పట్ల చూపిస్తుందో అదే పట్టుదల ఇక్కడ ఈ దేవుడి పట్ల చూపిస్తుంది. ఏ ఆసక్తి ఆ దేవుడి వైపు ఆ దేవత వైపు చూపిస్తుందో అదే ఆసక్తి ఈ దేవుడి వైపు చూపిస్తుంది. ఎప్పుడైతే అక్కడ ఏదైతే పట్టుదలతో జరిగించిందో అదంతా ఇక్కడ జరిగిస్తుందో దేవుడికి కావాల్సింది కూడా అదే. ఆసక్తితో దేవుడిని ఎప్పుడైతే ఆరాధిస్తుందో, ఈ ఆసక్తితో ఎప్పుడైతే దేవుడి వైపు తిరిగి దేవుని ఉద్దేశంలో నెరవేరుస్తుందో దేవుని యొక్క దృష్టిని ఆకర్షింది. ఎప్పుడైతే దేవుని యొక్క దృష్టిని ఆకర్షించిందో ఇంకా ముందుకు ఏం చేసిందంటే ఈమె అంతటితో విడిచిపెట్టలేదు. కానీ తర్వాత ఈమె యొక్క స్థితిని బట్టి, ఈమె యొక్క పరిస్థితిని బట్టి వారి కుటుంబంలో సహవాసం చేస్తూ వారి కుటుంబంతో కలిసిపోయి మహలోనికి భార్యగా అయ్యి నయోమికి కోడలుగా అయ్యింది. ఇది ఇలా జరుగుతున్నప్పుడు మరికొన్ని దినములు అయిన తర్వాత మహలోని తమ్ముడు కిలియోను ఓర్ఫాన్ చేసుకున్నారు. ఇది అయిపోయిన కొన్ని రోజులకి అప్పుడు తన తమ్ముడైన కిలియోను మరణమైపోయాడు. వ్యాధితో అతను మరణమైపోయాడు. తర్వాత ఆ బాధను బట్టి తన మనసులో తండ్రిని పోగొట్టుకున్నాడు, తర్వాత తన తమ్ముడిని పోగొట్టుకున్నాడు. ఇంకా భయంగా దిగులుతో రాను ఇతను కూడా చనిపోయాడు. ఇప్పుడు ఏం జరిగిందంటే చూడండి, ఈ రూతు విషయానికి వస్తే మొత్తం అంతా కోల్పోయింది, స్థాయిని పోగొట్టుకుంది, జనమును పోగొట్టుకుంది, తనకున్నదంతా పోగొట్టింది, రిక్తురాలైపోయి ఇప్పుడు ఈవిడ దగ్గరికి వచ్చింది. కాక ఆమె బాధను కూడా ఇప్పుడు ఈమె మీదే పడింది. ఈ సమయంలో ఏం జరిగిందంటే అక్కడ యూదా బెత్లెహేములో దేవుడు మరలా దర్శించాడనే వార్త నయోమి విన్నారు. ఎప్పుడైతే యూదా బెత్లెహేము దర్శించాడని వార్త నయోమి విన్నదో వెంటనే నయోమి ఇచ్చేసినట్టే ఇక్కడ నుంచి బయలుదేరి యూదా బెత్లెహేము వెళ్ళిపోవడానికి సిద్ధపడిపోయింది. ఎప్పుడైతే సిద్ధపడిపోయిందో ఈమె వెళ్ళిపోతున్నప్పుడు నేను వెళ్ళిపోతున్నాను, నా దేశంలోకి వెళ్ళిపోతున్నాను, మీరు దయచేసి మీ దేశంలోకి వెళ్ళిపోండి అని వెళ్ళినప్పుడు ఇదంతా ఎపిసోడ్ అంతా జరిగింది. తర్వాత ఓర్పా రూతు కొంత దూరం వచ్చారు. వచ్చిన తర్వాత ఓర్పా విడిచిపెట్టింది, వెళ్ళిపోయింది. కానీ రూతు ఏమన్నదంటే నేను నిన్ను విడువను, నేను నిన్ను వదలను అని ఒక నిశ్చయత కలిగి ఆ నిశ్చయతను బట్టి ఆమెను వెంబడించి ఆమెతో పాటు దేవుని యొక్క దేశంలోనికి వచ్చేసింది. అత్తతో దేవుని యొక్క దేశంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ అత్తకు లోబడి అత్తయ్యల బాధ్యత కలిగి అత్త గురించి శ్రద్ధ చూపిస్తూ అత్త కొరకు జీవనం చేయడం ప్రారంభించింది. తన కొరకు జీవనం చేస్తుంది, అదే సమయంలో అత్త కొరకు కూడా జీవనం చేస్తుంది. ఈ క్రమంలో మళ్ళా అత్తకు విధేయత చూపిస్తూ, అత్త చెప్పిన విధంగా జీవిస్తూ, అత్త చెప్పిన పనే చేస్తూ, అత్త చెప్పినట్టే చేస్తూ అత్తయ్యళ్ళు కూడా భక్తి కలిగి బాధ్యతగా ప్రవర్తించడం గమనించాను. చూడండి, ఒక అన్య స్త్రీ దేవుని ఎరుగని జనాంగం నుంచి వచ్చింది. దేవునికి వ్యతిరేకమైన స్థితి కలిగి, దేవునికి వ్యతిరేకమైన అనుభవములు కలిగిన వ్యక్తి ఒక్కసారి దేవుని వైపు వచ్చిన తర్వాత ఈమె ఎలాగ జీవిస్తుందంటే మొత్తం జీవితం అంతటి మార్చుకొని ఏ దేవునికైతే వ్యతిరేకంగా జీవించింది అది వరకు ఆ దేవునికి ఇప్పుడు ఇష్టంగా జీవిస్తూ సమస్తమును విడిచిపెట్టింది. ఎప్పుడైతే ఈ స్థితిలోనికి వచ్చిందో దేవుడు ఆమెను దృష్టించాడు కాబట్టి దేవుడు ఆమెను పట్టుకున్నాడు. ఎప్పుడైతే దేవుడు ఆమెను పట్టుకున్నాడో ఆమె ద్వారా దేవుడు తన క్రియను జరిగించడం ప్రారంభించాడు. ఎలా జరిగించాడంటే మొట్టమొదటిగా యూదా బెత్లెహేములో ఆమె నివాసం ఏర్పడిన తర్వాత రాను వాళ్ళ బంధువులు ఒకరు ఆమెను పెళ్లి చేసుకున్నారు. తర్వాత ఈ విధంగా స్థిరపడిన తర్వాత ఆమె ద్వారా క్రీస్తు వంశావళి వచ్చింది. ఆమె సల్మాన్ తర్వాత తన కుమారుడు తర్వాత అతనికి మనవుడిగా దావీదు పుట్టాడు. దావీదు తర్వాత 14 తరములలో యేసుక్రీస్తు పుట్టాడు. కాబట్టి ఇక్కడ మనం గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే శపింపబడిన ఆమెను బట్టి ఆమెలోంచి దేవుడు తన విమోచకుడిని, లోకరక్షకుడిని భూమి మీదకి పంపించాడు. కారణం ఏంటంటే గమనించండి, ఆమె తన జనమును విడిచిపెట్టింది, తన రాజ్యమును విడిచిపెట్టింది, తనకు కలిగిన సమస్తమును విడిచిపెట్టింది. కాబట్టి దేవుని కోసం సమస్తమును విడిచిపెట్టిందో అప్పుడు ఈమెకి లోకమును రక్షించే లోకరక్షకుడు ఈమె గర్భంలో ఉద్భవించాడు. అందుకే దేవుడు చెప్పాడు. చూడండి, మత్తయి సువార్త 19:27-30 వరకు మనం చూసినట్టయితే అక్కడ పేతురు గారు యేసుక్రీస్తుని అయ్యా, లోకంలో సరే లోకుడు అంతా నీకోసం మేము విడిచిపెట్టిస్తాం, మాకేమైనా దొరుకుతుందా? పేతురు కదా, మాకేమో దొరుకుతుందా అన్నప్పుడు దేవుడు అన్నాడు, నా కొరకు తన తల్లినైనను, తమ్ముడైనా, తండ్రినైనను, తల్లినైనను, చెల్లినైనా, అక్కనైనా, అన్నదమ్మునైనా భూమిలో ఏదైనా నువ్వు విడిచిపెట్టినా ఇహమందు నీకు పలురెట్లును, పరమందు నిత్య జీవమును నీకు అనుగ్రహించుదును అని దేవుడు చెప్పాడు కదా. సో ఈమె పట్ల ఏం జరిగిందంటే తన జనాంగమును విడిచిపెట్టింది, తన తండ్రిని విడిచిపెట్టింది, తన తండ్రి ఇంటిని విడిచిపెట్టింది, తన దేవతను కూడా విడిచిపెట్టింది, తనకు కలిగిన ప్రాధాన్యతను అంతటి విడిచిపెట్టింది. కాబట్టి
ఇక్కడ దేవుని జనాంగం ఏంటంటే ప్రధానమైన స్థితిలోని ఉంచాడు. ఈమెకి ఒక ప్రాధాన్యత ఇచ్చాడు. ఏంటంటే ఈమె ద్వారా లోకరక్షకుడు ఉద్భవించాడు. తర్వాత అక్కడ తన జనములను విడిచిపెట్టింది కాబట్టి ఇక్కడ దేవుని జనులు ఈమెను బట్టి రక్షణను వచ్చే స్థితిలోనికి ఈమెను తీసుకొచ్చాడు. గమనించవలసిన విషయం గమనించిన ప్రియులారా, ఇక్కడ మనం ఇద్దరు మనుషులను మనం ఆలోచించవచ్చు. దేవుని సన్నిధిలో జీవిస్తూ, దేవుని సహవాసం చేస్తూ, దేవుని బిడ్డగా చెప్పుకుంటూ, దేవుడే నా రాజు అని చెప్పుకొని పేరు పెట్టగలిగిన ఈ వ్యక్తి ఈ దేవుని సన్నిధిని విడిచిపెట్టి మోయాబ్ దేశంలోకి వెళ్ళి శాపమును కొని తెచ్చుకుని చివరికి మరణంని కొని తెచ్చుకున్నాడు. ఏ కడుపు కోసం అయితే ఆశించాడో ఆ కడుపు నిండలేదు సరికదా, అక్కడికి వెళ్ళి తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. చూడండి, అదే సమయంలో దేవుని చేత శపింపబడి దేవుని చేత దూరం వెలివేయబడిన జనాంగంలోని బిడ్డ అయిన రూతు ఎప్పుడైతే దేవుని పట్ల ఆసక్తి కలిగి, దేవుని యొక్క ఉద్దేశం పట్ల ఆసక్తి కలిగి, దేవుని ధర్మశాస్త్రం పట్ల శ్రద్ధ చూపించిందో, ఆమెకు శ్రద్ధాభక్తిని బట్టి ఆమె విమోచింపబడి లోకరక్షకుడికి తల్లిగా అయ్యింది. సో మనకి గమనించవలసిన విషయం ఏంటంటే, యెహోవా ధర్మశాస్త్రం నుండి ఆన్వేషించు దివారాత్రం దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. తడు నీతి కాలువలు ఎవరు నాటబడినవే ఆకు వాడక తన కాలం ముందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును అన్న విషయం ఉంది కదా. మనకి తెలుసుకోవాల్సిన విషయం చూడండి, ఎలీమెలెకు విషయానికి వస్తే ఎలీమెలెకుని దేవుని బిడ్డ, దేవుని సన్నిధిలో అనుభవించిన వాడు, దేవుని కృపను అనుభవించిన వాడు, దేవుడు ఎప్పుడైతే గద్దించడం ప్రారంభించాడో వెంటనే ఏం చేశాడు, దేవుని గద్దింపుడు సహించుకోలేకపోయాడు. కారణం ఏంటంటే ఇతడు స్థిర మనసు లేని వ్యక్తిగా మనం గమనించవచ్చు. స్థిర మనసు కలిగిన వ్యక్తి అయితే దేవుని యొక్క ఉద్దేశం ఎరిగి దేవుని సన్నిధిలో స్థిరంగా జీవించగలరు. స్థిర మనసు లేకపోబట్టి దేవుని వైపు చూడలేకుండా లోకము వైపు చూసి లోకములోకి వెళ్ళిపోయి నాశనము కొని తెచ్చుకున్నాడు. అందుకే అన్నాడు కదా, ఆ స్త్రీలకు దేవుని యొద్ద నుంచి ఏమీ దొరకదు. ఈయనకి ఏమీ దొరకలేదు కదా, ఉన్నది కూడా పోయింది. మనం ఒక విషయం నేర్చుకుందాం. దేవుడు ఎవరిని గద్దిస్తాడంటే, ఎవరినైతే దేవుడు ప్రేమిస్తాడో వారినే గద్దిస్తాడు. చూడండి, ఇశ్రాయేలు దేవుని జనాంగము. దేవుని జనాంగంలో కరువు ఎందుకు వచ్చిందంటే, దేవుడు తన ప్రజలను గద్దించాలన్నప్పుడు పంపే ఆయుధాల్లో కరువు ఒకటి. సో అక్కడ కరువు వచ్చినప్పుడు ఇక్కడికి ఒకరికే రాలేదే, ఇశ్రాయేల్ జనాంగం అంతటికి వచ్చింది. అందరూ ఊరు విడిచి వెళ్ళిపోయారా? నో, అందరూ దేవునికి ఒక కృప కొరకు కనిపెట్టారు. ఇతడు కూడా దేవునికి ఒక కృప కొరకు కనిపెట్టవలసిన వాడై ఉండి దేవుని కృప కొరకు కనిపెట్టకుండా ఏం చేశాడంటే లోకం వైపు చూశాడు. ఎప్పుడైతే లోకం వైపు చూశాడో లోకాశలు, శరీరాశ, శరీర కోరికలు లాగి ఏ శరీరము ఏ పొట్టని నింపుకోవాలనుకున్నాడో ఆ పొట్టే కాదు కదా, తన జీవితమే నాశనం అయిపోయింది. అందుకే అంటాడు, నా కుమారుడా, స్వామిత్రుడు అంటే, నా కుమారుడా, దేవుని యొక్క శిక్షను తృణీకరింపవద్దు. తండ్రి ప్రేమించిన కుమారుని గద్దించిన రీతిగా దేవుడు నిన్ను గద్దిస్తాడు. దేవుడు ఒకవేళ నిన్ను గద్దిస్తున్నాడంటే దాని అర్థం ఏంటంటే నిన్ను దేవుడు ప్రేమిస్తున్నాడు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆ ప్రేమను బట్టి నువ్వు దారి తొలగిపోతున్నప్పుడు, కీడుకు వెళ్ళిపోతున్నప్పుడు, కీడులో పడకుండా, శోధనలో అపాయంలో పడకుండాన్నట్టు దేవుడు నిన్ను గద్దించి సరిచేస్తాడు. సరిచేస్తున్నప్పుడు దేవుని గద్దింపునకు లోబడిన వాడు బుద్ధిమంతుడవును, గద్దింపును ధృవీకరించేవాడు శాపగ్రస్తుడు. కాబట్టి దేవుడు నిన్ను గద్దిస్తున్నప్పుడు లోబడాలి. ఇక్కడ ఎలీమెలెకు చేసిన దేవుని గద్దింపును తట్టుకోలేక విడిచిపెట్టాడు, వెళ్ళిపోయాడు. కాబట్టి శాపగ్రస్తుడైపోయి తను సర్వము కోల్పోయాడు, తనకు చనిపోయాడు. తన తర్వాత తన కుటుంబం మీద కూడా ఆ శాపం కొని తెచ్చుకున్నాడు. అయితే శపింపబడిన వ్యక్తి ఏం చేసిందంటే దేవుని సన్నిధిలోకి వచ్చి దేవునికి ఉద్దేశంలో ఎరిగి దేవుని చిత్త ప్రకారంగా జీవించి దేవుని కొరకు సమస్తమును విడిచిపెట్టారు. కాబట్టి ఏం చేశాడంటే దేవుడు ఆమెకి సమస్తమును ఇచ్చాడు. ఒక ఉన్నతమైన స్థానం ఇచ్చాడు, ఉన్నతమైన స్థితిని ఇచ్చాడు. తర్వాత లోకరక్షకుని ఆమె సంతతిలో నుంచి తీసుకుని వచ్చాడు. లోకంలో పోయింది కొంచెమే, కానీ ఆమె దేవుడి తర్వాత తదుపరి ఆమెకి ఇచ్చింది బహు విస్తారమైంది. ఎలీమెలెకు దేవునిలో భక్తిగా చూస్తూ పడిపోయాడు. కాబట్టి యెహెజ్కేలు గ్రంథంలో ఏమంటాడు, నీతిమంతుడు తన నీతిని విడిచి తిరిగితే అతను ఇదివరకు చేసిన నీతిని బట్టి అతనికి లేకుండదు, కానీ చివరిలో అతను చేసిన దుష్ప్రవర్తన బట్టి అతనికి శిక్ష వస్తుంది అన్నాడు. ఎలీమెలెకు చాలా భక్తిపరుడుగానే జీవించాడు, దేవునికి ఇష్టానుసారంగా జీవించాడు. కానీ చివరికి వచ్చేసరికి దేవునికి వ్యతిరేకంగా జీవించి దేవునికి దూరంగా పారిపోయి నాశనం కొని తెచ్చుకున్నాడు. అదేవిధంగా దుష్టుడు తన దుష్టత్వం విడిచి చెడు మార్గం విడిచిపెట్టి మంచి మార్గంలోకి వచ్చినట్లయితే ఇదివరకు అతను చేసే దుష్టత్వను దేవుడు మర్చిపోయి అతను చేసిన మంచి క్రియలను బట్టి దేవుడు అతనికి మేలు చేస్తాడట. ఇప్పుడు రూతు ఏం చేసింది, అదేవిధంగా
తను దేవుని అక్రమంగా జీవిస్తూ దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ దేవునికి గాయపరిచే స్థితిలో జీవించిన ఈమె దేవుని వైపు ఎప్పుడైతే వచ్చిందో దేవుడి యొక్క దృష్టిని ఆకర్షించుకుని ఏం చేసింది, ఈరోజు దీవెనను పొందుకుంది. చూడండి, దేవుని సన్నిధిలో జీవించి దేవుని సహవాసం అనుభవించి దేవుని యొక్క శక్తిని ఎరిగిన వ్యక్తి దేవుని నుంచి దూరం అయిపోయి శాపం కొని తెచ్చుకున్నాడు. దేవుని శక్తికి దూరంగా ఉండి దేవునికి దూరమైన జనము, దేవుని చేత శపింపబడిన జనాంగం నుంచి దేవుని దగ్గరికి వచ్చిన ఈ వ్యక్తి ఏమైంది, దీవింపబడింది. కాబట్టి ఆమెకి దేవుడు బోయాజు ఏమన్నాడంటే, అమ్మా, నీ మొదటి సత్ప్రవర్తన కంటే కడపటి సత్ప్రవర్తన చాలా గొప్పది, చాలా గొప్పగా కనిపిస్తుంది అన్నాడు. కానీ ఇక్కడ ఇతని పరిస్థితి వచ్చిందంటే దానికి రివర్స్ వచ్చింది. ఏంటి రివర్స్ వచ్చిందంటే, ఇతని కడపరిస్థితి మరీ చెడ్డదైపోయింది. అందుకే 2వ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం ఏంటంటే, లోకమాల్యం నుంచి విడిపింపబడి దేవుని యొక్క జీవవాక్యం ఎరిగి, దేవుని యొక్క వాక్య అనుభవం ఎరిగి, ఆత్మీయ అనుభవములను ఎరిగి, దేవునితో సహవాసం కలిగి జీవించి అటువంటి వారు మరలా లోకంలోనికి వెళ్ళినట్లయితే, దేవునికి సహవాసం విడిచిపెట్టినట్లయితే, అటువంటి వారు మరలా దేవుని వైపు తిప్పబడుట అసాధ్యమట. కాబట్టి ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, వాక్యమును వినిచిన నీవు నేను ఎంతవరకు దేవుడిలో ఉన్నావు, దేవుడి సొంత రక్షింపబడ్డావు, దేవుని కృపను అనుభవిస్తున్నావు, దేవుని యొక్క రక్షణను అనుభవిస్తున్నావు, దేవునికి జీవ మార్గంలో నడుస్తున్నావు నీవు నేను ఏ విధంగా ఉన్నాం? మన వ్యక్తి స్థిరముగా ఉందా? మన భక్తి క్రమముగా ఉందా? మనము దేవుడి సన్నిధిలో బలముగా ఉన్నామా? దేవుడు చూసేది నువ్వెంతసేపు ప్రార్థన చేస్తున్నావు అని దేవుడు చూడు. నువ్వెంతవరకు దేవుడితో సహవాసం చేస్తున్నావు అని దేవుడు చూస్తాడు. నువ్వెంతవరకు దేవుడి సన్నిధిలో గడుపుతున్నావు అని దేవుడు చూడు. నువ్వెంతవరకు దేవుడికి స్థానం ఇస్తున్నావు అని దేవుడు చూస్తాడు. నువ్వెంతవరకు బైబిల్ చదువుతున్నావు, దేవుని వాక్యం చదువుతున్నావు అని చూడు అని దేవుడు చూడు. దేవుడు చూసేది నువ్వు ఎంతవరకు వాక్యం ధ్యానిస్తున్నావు అని దేవుడు చూస్తాడు. నువ్వు ఎంత సమయము దేవుని సన్నిధిలో గడుపుతున్నావు, లేకపోతే దేవుని కొరకు గడుపుతున్నావు అని దేవుడు చూడు. దేవునితో నువ్వు ఎంత సమయం గడుపుతున్నావు అన్నది దేవుడు చూస్తాడు. దేవుడు హృదయములను పరిశోధించే దేవుడు. కాబట్టి నీ హృదయం దేవుడి సన్నిధిలో ఎలాగుంది? ఎలీమెలెకు వలె దేవుని దగ్గర నుంచి అన్ని ఈవులను పొందుకుని దేవుడు నిన్ను శిక్షిస్తున్నప్పుడు, దేవుడు నిన్ను గద్దిస్తున్నప్పుడు, లేకపోతే దేవుడు నిన్ను సరిచేయాలని చూస్తున్నప్పుడు, దేవుని సన్నిధి నుంచి నువ్వు తొలగిపోయే స్థితిలో ఉన్నావా? ఒకవేళ అట్టి పరిస్థితిలో నువ్వు ఉన్నట్టయితే నువ్వు శాపమును కొని తెచ్చుకునేవాడివే. ఒకటి గమనించండి, దేవుడు ఎప్పుడైనా సరే దేవుడు ఒకటి చెప్తున్నాడు, గాయం చేయవాడు దేవుడే, గాయం కట్టువాడు కూడా ఆయనే. అయితే నువ్వేంటంటే నువ్వు దీన మనసు కలిగిన వాడివే. ఏ దేవుని సన్నిధిలో నువ్వు మోకరిండి దేవుని వైపే సహాయం కొరకు ఎదురు చూసినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? గాయం చేసిన దేవుడే మరలా నీ గాయంను కట్టడానికి సమర్థుడు, కట్టేవాడు కూడా. కాబట్టి బుద్ధిమంతుడు అయితే దేవుడు నీకు గద్దింపునకు తృణీకరింపక, దేవునికి గద్దింపునకు లోబడి దేవుని మరలా సంపాదించుకోగలగాలి. అప్పుడే దేవుని సన్నిధిలో రక్షింపబడిన నీవు, దేవుని సహవాసం కలిగిన నీవు, దేవుని ఎరుగుతుందని చెప్పుకున్న నీవు దేవుడి సన్నిధిలో దేవునికి దీవెనలు కలిగి నిత్యము దినదినము అభివృద్ధి పొందగలవు. లేని ఎలాగుంటుందంటే నీ బ్రతుకు, నా బ్రతుకు క్రీస్తుని ఎరుగుదమన్న మనము చెప్పుకుంటాం, కానీ మన క్రియలలో క్రీస్తును ఎరగము అన్నట్టు ఉంటారట. ఇటువంటి వారిని బట్టి దేవుడు సిగ్గుపడుతున్నాడట. సో నీ బ్రతుకు, నా బ్రతుకు దేవుని సిగ్గుపరిచేదిగా ఉందా? దేవుని అవమానపరిచేదిగా ఉందా? లేకపోతే దేవుని గాయపరిచేదిగా ఉందా? ప్రియ సహోదరుడా, ఈరోజు నీ స్థితి ఎలా ఉంది? మన స్థితిని మనం ఒకసారి ఆలోచించుకున్నట్లయితే మనము తీర్పులోకి పోకుండా ఉన్నాం. ఉగ్రత పాలవటకు మనం పిలువబడలేదు, కానీ రక్షింపబడికి మనం పిలువబడ్డాం. కాబట్టి మనం పిలువబడి పిలుపునకు తగినట్టుగా మనం జీవిస్తూ దేవునికి రక్షణను, దేవునికి క్షమాపణను, దేవునికి ఆశీర్వాదమును మనము పొందుకొని ఆ నిత్య జీవనకు వారసులముగా ఉండాలి అని కోరుతున్నాను. అటువంటి ధన్యకరమైన జీవితం దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన. స్తోత్రం నాయన, పరిశుద్ధాత్మ దేవానికి వందనం చెల్లించున్నాం. ఇంతవరకు మేము ధ్యానించిన వాక్యం బట్టి మీకు సందరూ ప్రార్థన చేసిగా తండ్రి ప్రభువా, ఇక్కడ తండ్రి ప్రభు నీకు కుమారుడిగా ఉండి తండ్రి ప్రభువా, నీకు గద్దింపునకు తండ్రి లోబడలేని స్థితిలో అస్థిరుడిగా ఉండి దేవుని నీకు సన్నిధిని సహవాసం కోల్పోయి నీకు శాపములకు గురి అయిన వ్యక్తిని మేము చూసాము. అదేవిధంగా శపితమైన జనములో నుంచి నీకు మార్గంలో వైపు తిరిగి నీకు ధర్మశాస్త్రమందు ఆసక్తి చూపించి, శ్రద్ధ చూపించి నీకు దీవెనను పొంది లోకరాజ్యములు నేలే కుమారుని కనిన వ్యక్తిని కూడా మేము చూస్తున్నాం. కనుక తండ్రి ప్రభువా, నీకు సన్నిధి కలిగి సహవాసం కలిగిన వారిని వెన్నడు విడవడం అని తెలుసు అని చెప్పినారు. దీన్ని బట్టి అటువంటి ధన్యకరమైన స్థితిని మేము అనుభవిస్తూ నిత్యము నీ కాపుదలలో, నీ కృపలో మేము జీవిస్తూ మా జీవితంలో గడుపునట్లు, నీకు లోబడి నీకు దీవెనలో ఆశీర్వాదం పొందుతున్నట్లు మాకు సహాయం చేసి కృప చూపించండి. కొద్ది ప్రార్థన విషయం చేర్చుకోమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.